దేవుడే తొలగించాలి. అసలు ఆయన ఎంత స్పీడ్గా ఉన్నాడో చూడు. ఆయన ఎంత స్పీడ్గా ఉన్నాడంటే, ఒక పొరపాటు మన నుండి జరిగినప్పుడు మన అంతరంగంలో నేను తప్పు చేశాను, దేవునికి అభ్యంతరకరమైన పని నేను చేశాను, ఇది రైట్ కాదు, ఒక పరిశుద్ధునిగా, ఒక పరిశుద్ధురాలిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డగా నాకు ఇది తగదు, ఇది నేను ఇలా కొనసాగితే దేవునితో నాకున్న అనుబంధం తెగిపోతుంది, అది నాకు ఇష్టము లేదు, నాకు దేవునితో అనుబంధమే కావాలి, నాకు ఈ పాపంతో అనుబంధం వద్దు, నేను దీన్ని తెగతింపులు చేసుకుంటున్నాను, నాకు దేవుడు కావాలి, నేను పొరపాటు పడ్డాను, నేను తేడా పడ్డాను, ఇది రైట్ కాదు, నేను నా దేవుని ముందుకెళ్ళి నా అతిక్రమములను నేను ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి అని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు అనుకుంటావో నువ్వు ఆయన దగ్గరకు రాకముందే ఆయన వాటిని కొట్టివేసి కూర్చున్నాడట. నేను చెప్పలా, 32వ కీర్తనలో ఆయనే చెప్పాడు మళ్ళీ ఈ సంగతి కూడా. చూడండి ఒకసారి 32వ కీర్తన 5వ వచనం. అది నా దోషమును కప్పుకొనక తీనానా వాళ్ళని తీని నాన్న. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. ఆ మాట చూడండి, యెహోవా సన్నిధిని అందరూ చెప్పండి, నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. అనుకున్నాడా ఒప్పుకున్నాడా? మీకేం అర్థమైంది చెప్పండి. అనుకున్నాడా ఒప్పుకున్నాడా? అనుకోవటం ఒప్పుకోవటం ఒకటేనా? అనుకున్నాడు అంటే చేద్దాం అంటే అది భవిష్యత్తులో జరిగేది, ఒప్పుకున్నాడు అంటే జరిగిపోయింది. అంటే ఏమనుకున్నాడు? నేను నా అతిక్రమములను యెహోవా సన్నిధిని ఒప్పుకొందును అనుకున్నాను జస్ట్. అయితే నువ్వేం చేశావు? నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అక్కడ సెలా అని రాశాడంటే ఏంటో తెలుసా? కొంచెం ఆగి చూడవయ్యా, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది అని అర్థం. సంగీతంలో సహజంగా సెలా అనే పదం వాడతారు వాళ్ళు సాంగ్లో, కానీ ఆ సెలాని మనం ఇలా కూడా చూడవచ్చు. సెలా అని తగిలిన దగ్గరల్లా ఆగి చూడు, అక్కడ సంగతి ఉంది అని అర్థం కూడా తీసుకో. అక్కడ అద్భుతమైన అర్థం ఉంది. అనుకున్నాడట, తీర్మానం చేసుకుందట, దేవుడు క్షమించేశాడట. ఇలా దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాలి, నేను ఇది కరెక్ట్ కాదు అని నీకు అర్థమై నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో, ఒప్పుకోవాలని తీర్మానం చేసుకున్నావో, ఒప్పుకున్నట్టుగానే కేసు కొట్టేశాడు అక్కడ. ఎంత హృదయమో చూడండి అయింది. ఎందుకు ఇంత స్పీడ్గా ఉంటాడు దేవుడు? అసలు ఎందుకు ఇంత స్పీడ్గా